యోగాలో మంచి యోగా, సాధారణ యోగా, అసాధారణ యోగా అట్లా ఏమైనా ఉంటుందండి? అంటే ఎలా ఎందుకు ఆ మాట అన్నానంటే అండి, మంచి యోగా, చెడ్డ యోగా అని అలా ఏం మనం తీసుకోకూడదు. యోగాలో ఇప్పుడు చెమట చిందిస్తే యోగా అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ చిన్న వ్యత్యాసం ఏంటంటే వ్యాయామానికి, యోగాకి కొద్దిగా తేడా ఉంటుందండి. వ్యాయామంలో మనం మనసు ఎక్కువగా కేంద్రీకరించము. శరీరం పైనే కేంద్రీకరిస్తాము. యోగాలో ఏంటంటే శరీరము, మనసు, బుద్ధి మూడిటిని కేంద్రీకృతం చేసి సాధన చేస్తాము. అప్పుడు శరీరం బాగవుతుంది, మనస్సు బాగవుతుంది, బుద్ధి బాగవుతుంది. అందుకే మీరు చూడండి ఉదాహరణకు ఫిజియోథెరపీ అంటారు. ఫిజియో అంటే ఏంటి? శరీరం. ఫిజికల్ బాడీకే మేము థెరపీ చేస్తాం. మెంటల్ బాడీకి చెయ్యము అని అంటారు. ఫిజియోథెరపీ అంటారు. సైకోథెరపీ అంటారు. అక్కడ వేరియేషన్ ఉంది. యోగాలో ఆ రెండిటికి కలిపి వైద్యం ఉంటుంది. అందుకే ఇప్పుడు ఏమైపోతుందంటే అండి, ఈ ఫాస్ట్ జనరేషన్‌లో యోగా అన్నది కొద్దిగా పలచబడుతుందన్నది నా అభిప్రాయం. అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు యోగా అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇండియా ముఖ్యంగా మన భారతదేశంలో యోగాని అందరూ గూడా అటు నరేంద్ర మోడీ దగ్గర నుంచి మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరకు గూడా యోగాని బాగా ప్రమోట్ చేస్తున్నారు. అయినప్పటికీ యోగాని అందరూ స్వీకరించలేకపోతున్నారంటారా? మీకొక ఉదాహరణ చెప్తాను సహస్ర. చాలామంది ఇంజినీరింగ్ పట్టభద్రులొస్తున్నారు. అందులో ఎంతమంది ఐఐటీ నుంచి వస్తున్నారు, ఎంతమంది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి వస్తున్నారు.